హలో ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది. కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. పగలు వేడి విపరీతంగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి కాస్త చల్లగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెల రాకముందే రోజు రోజుకు టెంపరేచర్ పెరిగి ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా వర్షాకాలం, చలికాలంలో వ్యాధులు ఎక్కువగా వస్తాయి. అలాగే ఎండాకాలంలో కూడా కొన్ని వ్యాధులు ముప్పు తిప్పలు పెడుతుంటాయి. ఒకవైపు ఎండ, వేడి, చెమట కారణంగా చికాకు, ఏ పని చేయాలన్నా విసుగ్గా అనిపించడం, చర్మం చెమట పట్టి జిడ్డుగా మారడం, దీంతో మొటిమలు, వేడి కారణంగా చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఈ హాట్ సమ్మర్ లో రిఫ్రెష్ గా ఉండాలంటే, ఈ సమస్యల నుండి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సో మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఎండాకాలంలో చర్మం రిఫ్రెష్ గా ఉండాలన్నా, శరీరం యాక్టివ్ గా ఉండాలన్నా సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం. చాలా మంది నీరు తాగడంలో నిర్లక్ష్యం చేస్తారు. రోజుకి 8 నుండి 10 గ్లాసుల వరకు నీరు తాగాలి. అలాగే మీ రోజువారీ ఆహారంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం చేర్చుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా ఉంటారు. హైడ్రేటెడ్ గా ఉంటారు. అలాగే పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, మద్యం ఎక్కువగా తాగే వాళ్ళు ఎక్కువగా వడదెబ్బకు గురవుతారు. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్న గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమట పట్టకపోవడం, కాళ్ళు చేతులు నొప్పులు, శరీరం తిమ్మిరి, వాంతులు, తలనొప్పి, స్పృహ కోల్పోవడం వంటివి వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగిలితే శరీరాన్ని తడిగుడ్డతో తుడిచి చల్లబరచాలి. నీళ్లు తాగించి వెంటనే హాస్పిటల్ కు తరలించాలి. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగడం తగ్గించాలి. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ తగిలితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. ఒకవేళ ఈ సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే ORS ప్యాకెట్లు, గ్లూకోజ్ వాటర్ దగ్గర ఉంచుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే చక్కెర, ఉప్పు కలిపిన నీరు తాగాలి. దీనివల్ల కూడా మంచి శక్తి అందుతుంది. అలాగే వేసుకునే దుస్తుల విషయంలో కూడా ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. కాటన్ దుస్తులు బయటకు వెళ్తే నెత్తికి టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగును తీసుకెళ్లాలి. ఇక ఎండాకాలంలో ఏసీ, నాన్ ఏసీ పరివర్తన చూసుకోవాలి. ఎందుకంటే అధికంగా చల్లదనంలో ఉండి ఒకేసారి ఎండలోకి వెళ్తే శరీరం తట్టుకోవడం కష్టం. అందుకే బయటకు వెళ్లే ముందు మీ శరీరం అలవాటు పడేలా తక్కువ ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో కొన్ని నిమిషాలు గడపాలి. దీంతో ఎండలో బయటకు వెళ్ళినప్పుడు కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆహారం విషయానికి వస్తే ఎక్కువగా మసాలాలు ఉండే ఆహారాలు, కారంగా ఉండే ఆహారాలు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. అధిక భోజనం కూడా మానుకోవాలి. ఇక పండ్ల విషయంలో వాటర్ మిలన్, కర్బూజా, కీరా దోస వంటి నీటి సాంద్రత ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలి. అపరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, విరేచనాలు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.